ఇక్కడ తెలంగాణలో 2014లో మనం సర్వే చేసినాం. సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం జరిగేటువంటి ఒక యాక్ట్. సో అందులో ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీల లెక్కలు తీస్తారు, బీసీల తీయరు. సో మేమేమంటున్నాం, బీసీలను కూడా కలపండి అని అంటున్నాం. కలిస్తే ఏమవుతుందంటే బీసీలు అనే వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎట్లా వెనుకబడి ఉన్నారు. సో వాళ్ళు వెనుకబడ్డటువంటి కులాలకు మనం ప్రత్యేకమైన రక్షణలు ఏం ఇవ్వగలగాలి. రిజర్వేషన్ అంటే ఒక ప్రత్యేకమైన రక్షణలు కల్పించడం, ఒక అఫర్మేటివ్ యాక్షన్, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని అంటాం. సో వాళ్ళకి ఏం చేయగలం అనేది మనం చెప్పడానికి వీలుంటుంది. సో వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మేము కులాల లెక్కలు తీసినట్టయితే దేశంలో మళ్ళీ కులతత్వం పెరుగుద్ది, విభజింపబడతారంటే ఎవరు విభజించారు పబ్లిక్ని? మేమా? 3000 సంవత్సరాల నుంచి మీరు ఈ దేశాన్ని విభజించేసిన కులం పేరు మీద విభజించింది కాబట్టే విదేశీయులు వచ్చి ఈ దేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరు ఎట్లా ఈ దేశం ఇంత పెద్ద గొప్ప దేశం అని మనం చెప్పుకుంటున్నాం. మనం 800 ఏళ్ళు పరాయి పాలనలో ఎట్లా బతికినాం? ఎవరు కారకుడు దానికి? ఈ బీసీలా? మీరే కదా, అగ్రవర్ణాల కదా పాలించారు.